మరొక కొత్త ముచ్చట తీసుకొని వచ్చినాం నీ ముందడికి. నా బాధ కూడా మీరు కూడా కొంత షేర్ చేసుకోవాలి కదా. అయితే నాకు కొంత పానం నిశాంతి ఉంటుంది. ఇంటికాడ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వము వాస్తవచ్చు అని ఒక్కడికి మాట ఇచ్చినాం. మా ఊళ్ళో మంగ్రామ్ సుధాకర్ అంటారు, మీ అందరికి గుర్తొచ్చు, వాళ్ళన్న గుర్తున్నోళ్ళు కామెడీ పెట్టిన రిప్లై ఇస్తున్న చెనకనమ్మలు. అది కాదని కర్మ కాంగ్రెస్ వచ్చింది మీద. ఇక చూడు ఈడ బీజేపీ వచ్చింది ముదల్ మండల్లో. ఇక గేలిచ్చుడంటే బస్ స్టాండ్లకు అడుగు పెట్టినప్పుడు తేపకు ఏమాయ నువ్వు ఊరిడిచి వెళ్ళిపోతాను ఏమాయనంటే ఆడి బాధకు దెబ్బకి 1 month 2 months కలాస్ బిస్తర్ పట్టుకొని ఊరిడిచి దేశమే వచ్చిన. ఈ బునదార ఈడ బాంబుల మీద బాంబులు పడాటిని ఇయ్యాలి. ఈడ బతకనియకొచ్చిండ్రు, ఆడ బతకనియకొచ్చింది. ఇవన్నీ కారణం ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి అనిపిస్తున్నది. ఎందుకంటే నాకు బాకీ ఇప్పుడు ఉన్నది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వేయంగానే ఉన్నది నాకు బాకీ. ఆ పెండింగ్ బకాయిలు ఇడిస్తే కొంత చిన్న పెద్ద కొంత బిల్ ఆగిపోయింది ఉన్నది. బిల్ రాక బాధపడి ఉన్నది. రేవంత్ రెడ్డి బాకీ కడతావా లేకుంటే మాకు రప్పిస్తావా చెప్పు. ఇండియా ఎయిర్ ఇండియా ఫ్లైట్లన్నీ బంద్ చేసిన ఒకట. ఇదేం కర్మ, యాడున్నా కూడా మమ్మల్ని ఇడ్చబెడతలేవు. మీకు ఇదేం పాపం చేసినాం సారు. ఇటువంటి మోసాల పనులు చేయకు కదా. కొంత పరిపాలించేది మంచిగించు కానీ పరిపాలన మాకు గిడ నువ్వు పానం పొందనీయకుండా చేయట్టు. నువ్వు ఆడోడు బాంబులు వేస్తే అక్కడ ఇక్కడ నువ్వు ఫ్లైట్లు బంద్ చేసి మమ్మల్ని పరిచయం చేసి మరి రానిస్తావా, మరి బాకీ కడతావా, మరి ఫ్లైట్లు ఇడుస్తావా చెప్పు. ఎట్లా అంటావు? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా.